అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది. ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ ప్రభుత్వం నిఘా పెట్టింది. ప్రభుత్వం మీన్స్ ఇక్కడ అందరు మంత్రులు అందరు కాదు. ప్రభుత్వం అంటే ఓన్లీ ఒకరిద్దరు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇప్పుడు వీళ్ళ ఇద్దరికి సంరక్షకులు. మామూలుగా మనకు ఏదైనా సర్టిఫికేట్లో ఉంటుంది డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ అని, అట్లా వీళ్ళకు సంరక్షకులు ఎవరనంటే ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా దానిలోకి వచ్చిండు, ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంది ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఫుల్ నిఘా ఉంది. ఎట్లా నిఘా ఉందంటే అసలు వీళ్ళు కదలికలు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరిని కలుస్తున్నారు, వీళ్ళు ఎక్కడ పోతున్నారు, వీళ్ళ ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళ బిజినెస్ ఏంది, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని కలుస్తున్నారు, ఇట్లాంటి నిఘా ఒకటి నడుస్తుంది. ఇంతకుముందే నేను చెప్పిన ఈ విషయాన్ని. అయితే ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి అమెరికా పోయే ముందల్నే గద్వాల ఎమ్మెల్యే జలకిచ్చే ప్రయత్నం చేసిండు. ఆ జలకే ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండడో గద్వాల జనాలకే తెలియదు. ఆయనకు తెలుసో తెలియదో కానీ గద్వాల జనాలే క్వశ్చన్ మార్క్తో ఉన్నారు, మా సార్ కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్లో ఉన్నాడా అని. ఆయన ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిచిండు, తర్వాత కాంగ్రెస్కి పోయిండు, తర్వాత మళ్ళీ వచ్చి బీఆర్ఎస్లో చేరినట్టు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి నేను అసలు కాంగ్రెస్కే పోలే అన్నాడు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ జూపల్లి కృష్ణారావు గారు ఇంటికి పోతే కలిసి టిఫిన్ చేసిండు. మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే మాట్లాడలేదు. లాస్ట్కి ఒక ప్లాన్ చేశారు, నీతో నా గద్వాలలో ఒక బహిరంగ సభ పెట్టిస్తాం, ఆడ చేర్చుకుంటాం, జనం ముందర చేర్చుకుంటాం అంటే సరే సరే అన్నాడు. సీఎం గారు అమెరికా నుంచి వచ్చినాక పెడదామన్నారంట. 21 నాడు పెడదామని చెప్పేసి ఏదో ఫోన్లో చెప్తే నేను అవైలబుల్ అందుబాటులో ఉన్నానని చెప్పినట్ట. అంటే ఆయన బహిరంగ సభ పెట్టడం కృష్ణమోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే బహిరంగ సభ పెడితే ఇప్పుడు ఆయన దొరికిపోతాడు రెడ్ హ్యాండెడ్గా. బహిరంగ సభ పెడితే జనాలకి ఇక కాంగ్రెస్లో చేరుతాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా అమలు చేసినా ఇక తాలిగట్టినట్టే ఆనే పడిసావాలి, అంతే తప్ప ఈ జలకులు ఇచ్చే అవకాశం ఉండదు. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి పోతే ఇదంతా జనం ఇప్పటికే గద్వాల జనం అంతా కూడా ఫుల్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఆయనకి ఇచ్చిన హామీలు ఎవరికి ఇచ్చిన హామీలు కూడా ఎవరు అమలు చేయలేదు ఇప్పటిదాకా. నేను ఆ విషయం కూడా చెప్పిన. 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళ గానికి ఇచ్చిన హామీలు అమలు చేశారనుకో వీళ్ళు మళ్ళీ తుర్రుమంటారు. కాబట్టి వాళ్ళని అట్లా కట్టి పెట్టుకోవాలి, వాళ్ళ జుట్టు ఉండాలంటే వాళ్ళని పంపొద్దని వాళ్ళ మీద నిఘా పెట్టి అసలు వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ కథ ఏంది మొత్తం తేల్చే ప్రయత్నం ఉన్నారు. రేపు నాడు ఎవరైనా తోక జాడిస్తే వాళ్ళ మీద అది పెట్టి కేసు బుక్ చేయొచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం ఉండొచ్చు బహుశా. ఇప్పుడు ఏంది ఒకటి గద్వాల ఎమ్మెల్యేనేమో మొత్తం జూపల్లి కృష్ణారావు గారు పర్యవేక్షిస్తున్నాడు. మిగతా 9 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఏమో మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంరక్షకునిగా ఉన్నాడు. గేట్ కీపర్స్ వీళ్ళు. ఏంది ఈ రేవంత్ రెడ్డి వచ్చే వరకు వీళ్ళని కాపాడాలి. వీళ్ళ డ్యూటీ ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చే వరకు, రాష్ట్రానికి వచ్చే వరకు వీళ్ళు వాళ్ళని కాపాడాలి, గోడ దుంకకుండా. ఎట్లయిపోయిందంటే ఇది ఏదో కొంపలకి గోడ దుంకకుండా పోతారంటారు చూడు, గట్ల అయిపోయింది ఇలా కథ. వీళ్ళు గోడ దుంకకుండా చూసే బాధ్యత జూపల్లి కృష్ణారావుది, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. వీళ్ళ మీద నిఘా పెట్టినరు. వీళ్ళు పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారంట వాళ్ళతోన, ఉన్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, అంతా మంచిదే కదా, సార్ వస్తాడు, వచ్చినాక కలుద్దాం, మీరేం బేఫికర్ ఉన్నారీ, అన్ని పనులు అయిపోతాయి అని చెప్తున్నారంట, ధైర్యం చెప్తున్నారంట. అయినా అనుమానంతో ఏం చేసినాడంటే గద్వాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మనిషి నిఘా ప్లస్ వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులు దిగిరంట. దిగి వీళ్ళ మీద నిఘా పెట్టినట్ట. వీళ్ళు ఎటుపోతున్నారు, మూమెంట్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నాగా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించారు ఆల్రెడీ. పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళ వ్యవహారం తేలుస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ బిజినెస్ ఏంది, వీళ్ళ కొడుకులు ఏం చేస్తారు, వీళ్ళ బిడ్డలు ఏం చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఏం చేస్తారు. ఎందుకంటే జుట్టు దొరకబటానికే వీళ్ళు మళ్ళీ తోక జాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక సంబంధాల మీద, వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టవచ్చు, వాళ్ళని వీక్ చేయాలి. వీళ్ళు ఎట్లయిపోయిందంటే వీళ్ళు పాపాత్ములాగా తయారైపోయినారు. ఈ 10 మంది పరిస్థితి ఎట్లయిపోయిందంటే పాపాత్ములు స్వర్గానికి పోరు, నరకానికి పోరు, ఎటుపోతారో తెలియదు, అట్లే ఉన్నది వీళ్ళది. వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు ఉన్నా సుఖంగా ఉంటుండ్రి, పోనీ మొత్తానికి తెంచుకొని ఇటు వచ్చినా సుఖంగా ఉంటుండ్రి. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు అని చెప్పి అటువైపు చూస్తే మళ్ళీ వీళ్ళు ఇట్లాంటి కిరికిర్లు, కేసులు రేపు టైట్ చేయడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మనుషులు మొత్తం కాన్స్టిట్యున్సీలో 9 కాన్స్టిట్యున్సీల్లో నిఘా పెట్టుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడ పోతున్నారు, వీళ్ళ బిజినెస్ ఎందుకు చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండగా మళ్ళీ ప్రైవేట్ నిఘా వీళ్ళు అంచారు. జూపల్లి కృష్ణారావు అయితే డైరెక్ట్గా గద్వాల ఎమ్మెల్యే మనుషుల్లోనే ఒక మనిషిని అరేంజ్ చేసుకున్నాడంట. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషుల్లోనే ఒక మనిషిని అరేంజ్ చేసుకొని ఆయనతో రోజుకు 10 సార్లు మాట్లాడుతున్నాడంట. ఏం చేస్తుండు మీ సార్ అని, మీ సార్ ఏం తింటుండు, ఏడబోతుండు, ఏడ పార్టీ చేసుకుంటున్నాడు, ఉంటుండా ఎక్కడన్నా పోతుండా, మళ్ళీ ఎవరైనా వాళ్ళు ఫోన్ చేస్తుండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తుండ్రా, లేకపోతే మీ సార్ ఎవరితో బీఆర్ఎస్తో టచ్లోకి పోతున్నాడా,
ఎవరితోనో మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఈ 4 రోజులు కాపాడండి, ఈ 4 రోజులు చెప్పండి సమాధానం, ఈ 4 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ కథ అయిపోతుంది, తర్వాత మా బాధ్యత అయిపోతుంది చూసుకుందాం అని చెప్పి ఈ నలుగురు వెనక జనాలను పెట్టి వీళ్ళ నలుగురిలోనే ఏమంటారు కోవట్లను పెట్టుకొని వాళ్ళ నలుగురిని బాగా టైట్ చేసే ప్రయత్నం నడుస్తున్నది, బాగా టైట్ చేస్తున్నారంట వాళ్ళని. అసలు ఈ నలుగురు మీకు ఎక్కడన్నా కనిపించిండ్రా? ఈ ఈ 10 మంది ఎక్కడన్నా కనిపించిండ్రా? రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత అయితే అసలు మనుషులు ఎవరు కనిపిస్తలేరు, వాళ్ళు ఎటుపోతున్నారో తెలుస్తలేరు. పాపం ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్ర ఒకటే ఫీల్ అవుతున్నాడంట. ఆయన బర్త్డే అయిందంట మొన్న. ఎవ్వరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేల బర్త్డే అయినా సీఎం బోర్డు నుంచి సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఒక నోట్ వస్తుంది. సీఎంకి తెలియదు అవన్నీ, ఒక ప్రింటెడ్ నోట్ ఒకటి వస్తుంది. అది వాళ్ళ ట్విట్టర్లో ఆడ ఈడ పోస్ట్ చేస్తారు. ఆ రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన, చింతా ప్రభాకర్ బర్త్డే ఉంటే ఆ రోజు చింతా ప్రభాకర్కి మాత్రం శుభాకాంక్షలు నోటు పోయిందంట. దానా నాగేందర్కు అసలు శుభాకాంక్షలు కూడా చెప్పలేదంట. ఆయన మామూలుగా ఫీల్ అవుతలేంట కార్యకర్తలతోన. ఏమో నేను వచ్చి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ చేరితే కనీసం నా బర్త్డే కూడా విషయం చేయలేదు సీఎం అని. ఆల్రెడీ ఇంటికి రావద్దని చెప్పేసి ఆ విషయం చెప్పిన ఆయన దానా నాగేందర్ ఊకే ఇంటికి రావద్దని చెప్పేసిండ్రు. అది అయిపోయింది, అది క్లోజ్. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు దానా నాగేందర్ను ఫాలో అవుతున్నారు. దానా నాగేందర్ జరిగిన శాస్తి చూసి ఎవరు రేవంత్ రెడ్డి ఇంటికి పోయే ప్రయత్నాలు చేస్తలేరు. కనీసం మిగతా మంత్రులు కూడా కలిసే ప్రయత్నం చేస్తలేరు. కనీసం మిగతా మంత్రులన్నా కలవాలి కదా. మిగతా మంత్రులు ఇప్పుడు ఎవరు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉన్నారు. డాక్టర్ సంజయ్ చేరిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరిండు. ఆ జిల్లాకు మంత్రి ఉన్నారు కదా, శ్రీధర్బాబు గారు ఉన్నారు, యువతలకు వస్తే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎవ్వరు కలవాలి ఇప్పటిదాకా. కనీసం రేవంత్ రెడ్డి లేకపోతే నువ్వు చాలా కలవచ్చు కదా, అట్లా కూడా కలుస్తలేరు. అంటే వాళ్ళు ఇవన్నీ కాని పని, ఇదంతా అయ్యే పని కాదని వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ మంత్రులకు కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని ఎంబడి తిప్పుకొని అనవసరంగా బంధంగా అవడం ఎందుకని చెప్పి వీళ్ళు కూడా సైడ్ చేసి పడేసిండ్రు. దగ్గర రాణిస్తలేరు వీళ్ళని. ఇంకా ఎంతసేపటికి పోతే పొంగులేటి దగ్గర పోవాలి, లేకపోతే రేవంత్ దగ్గర పోవాలి. చేరిన దాకా బాగానే ఉంటుంది ఎప్పుడైనా కూడా. చేరిన తర్వాతనే అసలు కథ బయటపడతాయి. చేరిన తర్వాత వీళ్ళు కూడా కలవరు. చేరిన తర్వాత వీళ్ళు కూడా దగ్గర రానియరు. చేరే వరకు స్వర్గం కనిపిస్తుంది, చేరే వరకు మొత్తం నీకేం కావాలంటే అది. చేరిన తర్వాత నీ ముఖం కూడా చూడరు. అట్లాంటిది నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లో. అందుకే ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎటు కాకుండా అయిపోయింది. స్వర్గం లేదు నరకం లేదంటే అయిపోయింది వాళ్ళ కథ. అటు పోలేరు, ఇటు ఉండలేరు. ఇటు నుంచి పోతే వీళ్ళు విసుకుతారు. వాళ్ళు చేర్చుకుంటారో లేదో వాళ్ళకి తెలియదు. ఓ పక్క కోర్టు తరుముకుంటూ వస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోయి బతుకురంట వీళ్ళు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట. కరెక్ట్గా చెప్పాలంటే నిద్రలేని రాత్రులు 10 మంది ఎమ్మెల్యేలది. 26 మంది వస్తారు, 36 మంది వస్తారంటే పోయి ధైర్యంగా చేరండి, ఏమవుతుంది అని. ఏమీ కాలే. కడియం శ్రీహరి అని లబ్ధి పొందిండు. కడియం శ్రీహరి రేపు నాడు బై ఎలక్షన్ వచ్చి ఓడిపోయినా ఆయనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన బిడ్డ ఎంపీ ఉన్నది ఆల్రెడీ. ఆయన లబ్ధి పొందిండు. మిగతా వాళ్ళకి ఏం లబ్ధి చేకూరలే. అది ప్రాబ్లం. ఇట్లా మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం అడకత్తర్ల పోకచెక్కలు ఇంకేమైనా తెలంగాణ సామెతలు ఉంటే అవి కూడా మీరు కామెంట్లో పెట్టండి. అట్లా మారిపోయింది వీళ్ళ పరిస్థితి, ఎటు కాకుండా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.